రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగవలి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒరిస్సాలో కురుస్తున్న ఏకదాటి వర్షాల కారణంగా ఈ రెండు నదుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వంశధార వరద ఉధృతి కారణంగా అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. తుంగతంపర, పాతూరు, లక్ష్మీపురం, గొట్ట జిల్లేడుపేట గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరటంతో ఒక్కొక్కరుగా ఆ ప్రాంతాలను విడిచిపెట్టి వెళ్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని 10 మండలాల్లోనే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అటు పలు చోట్ల వంశధార నదీ గట్లు ఇక బలహీనంగా మారటం, అవి కోతకు గురి కావటంతో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగవలి నదులు ఉగ్ర రూపం దాల్చాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒరిస్సాలో కురుస్తున్న ఏకదాటి వర్షాల కారణంగా ఈ రెండు నదుల్లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏవైతే గడిచిన కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా చూపించింది. ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలాగే అనకాపల్లి జిల్లాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అంటే ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు జిల్లా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి నదులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి కొండను తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే చాలా నదులన్నీ కూడా ఉగ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా వంశధార, నాగవలి నదులు అయితే పూర్తి స్థాయిలో ఉగ్ర రూపం దాల్చి మన విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే వంశధార అలాగే నాగవల్లి నదులకు సంబంధించినటువంటి ఏవైతే నదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రమాద స్థాయిలో పొంగు పొరులుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. భీకరమైనటువంటి బీభత్సమైనటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో చాలా చోట్ల అయితే ఇప్పటికే వర్షాలు కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ ఈదురుగాల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలతో పాటు కూడా ముఖ్యంగా భారీ వృక్షాలు కూడా పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి అలాగే ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పెద్ద ఎత్తున అన్ని కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలో అంటే శ్రీకాకుళం, విజయనగరం అలాగే మన్యం జిల్లాల్లో 3 వరకు కూడా మృత్యువాత పడినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే పలు మృగజీవాలు ఏవైతే మేకలు అవనియండి, పశువులు పాలిచ్చే పశువులు అవనండి, ఇవి కూడా కొన్ని మృత్యువాత పడినట్టుగా మనం చెప్పొచ్చు. అయితే 17 మండలాల్లో సుమారుగా 8,690 ఎకరాల్లో వరి పంట అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూసి మనం చెప్పొచ్చు. అయితే జల దిగ్బంధంలో ఇప్పటికే చాలా గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు అయితే అక్కడి నుంచి వీళ్ళందరినీ సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఆ విజువల్లో చూడొచ్చు. నిన్న సాయంత్రం నుంచి కూడా అర్ధరాత్రి వరకు ఏవైతే ఈ నదీ పరివాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించే అధికారి యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. దీంతో పాటు అనేక ఇప్పటికే సమస్యలతో ఉన్నటువంటి ఈ గ్రామాలు, పల్లె ప్రజలంతా కూడా ఈ బీభత్సమైనటువంటి గాలి, వాన పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల చాలా చోట్ల ఇప్పటికే విద్యుత్ అయితే పూర్తిగా విద్యుత్ స్తంభాలు నేలకొరడంతో విద్యుత్ అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. నిన్న నైట్ కూడా చాలా గ్రామాల్లో చీకటి అలుముకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వరద ముంపు ప్రాంతాల నుంచి కోలుకోవడానికి కనీసం 1 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైరస్ అంటే ఈ బురద నీరు లేదా ఈ మురుగు నీరు ప్రభావం ఈ ప్రజల మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ జ్వరాల నుంచి అందరినీ కూడా రక్షించేందుకు లేదా ఈ
ఏవైతే అంటువ్యాధులు ప్రబలించకుండా ఉండేందుకు అధికారులు కూడా ఇప్పటికే చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఏదైతే వంశధార నాగవల్లి నదులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే గనక ఇప్పటికీ కూడా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పైన ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆ దిగువ ప్రాంతాలకు ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి ఆ పరిస్థితిలో నీటి సత్తు అంతా కూడా ఇప్పటికే నింపుకునే పరిస్థితి. నిన్న మన విజువల్ లో కూడా స్పష్టంగా చూసాం. డ్రోన్ షాట్స్ లో చూస్తే కనుక ఈ నదీ పరివాహక ప్రాంతాలు, నదితో పాటు నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం ఏదైతే విజయనగరం జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 8,200 హెక్టార్లు పైకిలకు వరి పంట నీట మునిగినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఓకే, రైట్ కన్నబాబు.